అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పడవల పోటీల ఫైనల్స్ ఆసక్తికరమైన ట్విస్ట్ తో ముగిసింది. 1 కిలోమీటర్ డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్ లో జంగారెడ్డిగూడెం జట్టు విజేతగా నిలిచినట్లు మొదట ప్రకటించారు. అయితే కేవలం నానో సెకండ్ తేడాతో పల్నాడు జిల్లా 2వ స్థానంలో నిలవడంతో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. దీంతో జంగారెడ్డిగూడెం, పల్నాడు జట్లకు ఉమ్మడిగా మొదటి స్థానంలో నిలిచినట్లు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఖరారు చేశారు. 2 జట్లకు 2 ట్రోఫీలు, చెరో ₹1,00,000 చొప్పున ప్రైజ్ మనీ అందజేశారు. 3 రోజులుగా గోదావరి ప్రధాన కాల్వలో ఉత్సాహంగా వాటర్ స్టోర్ జరిగాయి. 11 జిల్లాలకు చెందిన 180 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను చూడడానికి పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. వాటర్ స్పోర్ట్స్ ద్వారా కోనసీమలో పర్యాటక అభివృద్ధికి వచ్చే ఏడాది మరింత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. భావించకండి, అందరూ ప్రజాప్రతినిధులు భోజనాలు లేకుండా షూట్ చేస్తూ మరి రిపోర్టర్స్ వాయిస్ తీసుకుంటున్నారు. వారికి ఈ ప్రాంతాన్ని వెలుగులోకి తేవడం, ఒక పర్యాటక టూరిజం హబ్ గా తీర్చిదిద్దడం కోసం ఈ పోటీలను వినియోగించుకోవడం, ఇది నాంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వాటర్ స్పోర్ట్స్ బేస్ చేసుకుని ఇక్కడ బోట్ షికార్లు గాని, లేకపోతే ఒక ఇంజిన్ తో నడిచే బోట్లు గాని, ప్రజలు ఎవరైనా వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానానికి వచ్చిన లొల్లలాకుల వద్ద కూడా దాన్ని కూడా చక్కటి పర్యాటక కేంద్రంగా కడియం పూల తోటల్లా తీర్చిదిద్దడం జరుగుతుంది. అక్కడ ఆ దేవాలయం, ఇక్కడ అవసరమైతే వారికి అకామిడేషన్, ఇక్కడ ఒక వాటర్ స్పోర్ట్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసేలాగా అది ప్రభుత్వం ద్వారానో ప్రైవేట్ ద్వారానో ఏ అవకాశాలు ఉంటే అవకాశాల ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఇది ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం. భవిష్యత్తులో ఈ పోటీలు ఇంకా ముందుకు తీసుకెళ్తాం, ఇంకా బాగా చేస్తాం. వచ్చే సంవత్సరం దీన్ని మించి ధీటుగా కేరళను తలదన్నే విధంగా కోనసీమలో ఈ బోటు పడవల పోటీలు నిర్వహించబడతాయని సందర్భంగా తెలియజేస్తాం. ఈ ప్రాంతాన్ని వెలుగులోకి తేవడం, ఒక పర్యాటక టూరిజం హబ్ గా తీర్చి